నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ఉత్కంఠకు కొంచెం తెరపడబోతోంది. ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్ చేసుకోవచ్చని ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది. అయినప్పటికీ జూన్ 4 దాకా మనం ఎగ్జాక్ట్ పోల్ రిజల్ట్ కోసం ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. బట్ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక సస్పెన్స్ ని ఎగ్జిట్ పోల్స్ ఒక క్లియర్ చేయబోతున్నాయి. ఒక క్లారిటీ రాబోతోందా? మనతో పాటుగా ఉన్నారు ఆత్మసాక్షి సర్వే నుంచి మూర్తి గారు నమస్కారం సార్. నమస్కారం సార్, ఎలా చెప్పండి. ఉన్నారు? ఏం జరుగుతోంది? యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి గతంలో కంటే ఈసారి ఎందుకంత క్యూరియాసిటీ పెరిగింది? అంటే ఒకటి మేడం, ఇది ఎలక్షన్ అనేది కొంత కీన్ కంటెస్ట్. ఉమ్, వన్ వే ఎలక్షన్ మాత్రం కాదు. సార్. ప్రతిపక్షాలు ఏకమవడం వల్ల, వైసీపీ మీద పోరాటం చేయడం వల్ల, రకరకాల ఇష్యూస్ వల్ల ఈ ఎలక్షన్ కొంత టైట్ అయిన మాట వాస్తవం. అందులో అనుమానం లేదు. దానివల్ల ఈ రకరకాల రూమర్స్, వీళ్ళు వస్తారు వాళ్ళు ఓడిపోతారని పబ్లిక్ రావడం వల్ల, ఈ మీడియా యొక్క యాక్టివ్ దీని వల్ల, ప్రజల్లో అవేర్నెస్ పెరగడం వల్ల కొంత కన్ఫ్యూజన్ పబ్లిక్ లో ఉన్నమాట వాస్తవం. అయితే ఈ ఎలక్షన్ జరిగిన తీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ మనం చూడవలసింది ఏంటంటే క్యాస్ట్ వైజ్ పాలిటిక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. అంటే డివిజన్ ఆఫ్ ఓటర్స్ అమాంగ్ ది పార్టీస్ ఆన్ క్యాస్ట్ బేసిస్, ఫస్ట్ పాయింట్ అది ఒకటి. తర్వాత రెండోది, ఈ ఎలక్షన్ లో టీడీపీ, జనసేన, బీజేపీ ఏరియన్స్ కాపు ఓటు కొంత ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం టీడీపీకి. మనం యాక్చువల్ గా సర్వే అనేది 7 రౌండ్స్ చేసాం. ఫస్ట్ 3 క్యాండిడేట్స్ అనౌన్స్ కాకముందు, అంటే క్యాండిడేట్స్ ఏ పార్టీ కూడా, అప్పుడు మనం ఏం చేసామంటే అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే అండ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది వేరియస్ పార్టీస్ తీసుకొని మనం సర్వే కండక్ట్ చేసాం. తర్వాత రిమైనింగ్ ఫోర్ రౌండ్స్ కూడా ఈ క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేసిన తర్వాత తయారు చేయడం జరిగింది. సర్వే చేయడంలో ఏం జరిగిందంటే, అక్కడ పోటీ చేస్తున్న క్యాండిడేట్ ఏమిటి, అక్కడ లోకల్ ఈక్వేషన్స్ ఎట్లా ఉన్నాయి, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎట్లా ఉన్నాయి, అవన్నీ చూడడం జరిగింది. తర్వాత మనం కూడా ఎక్కడా కూడా డిజిటల్ శాంపిల్స్ కానీ, ఎస్ఎంఎస్ శాంపిల్స్ కానీ, టెలిఫోనిక్ శాంపిల్స్ కానీ మనం తీసుకోలేదు. డైరెక్ట్ గా ఇన్యూమినేటర్ ఓటర్ దగ్గరికి పోయి ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. అందరూ ట్రైన్డ్ పీపుల్ పెట్టి మనం సర్వే చేస్తాం. నేషనల్ వైడ్ సర్వే చేస్తూ ఉంటాం మేము. ఆల్రెడీ స్టేట్స్ చాలా కవర్ చేస్తాం మేము. 8 వరకు 80 కవర్ చేస్తాం. బేసింగ్ ఆన్ దట్ సాఫాలజికల్ ఐఐటి టీం ఒకటి మా దగ్గర ఉంది. ఒక 12 మంది నిట్ పీపుల్ ఉన్నారు, పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక గ్రూప్ ఉంది. గ్రూప్ తో పాటు మనం సర్వే చేయడం జరిగింది. ఈ సర్వే జరిగిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం ఒకటి అబ్జర్వ్ చేసాం. ఈ టీడీపీ ఏరియన్స్ పబ్లిక్ లోకి పోయిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ ని పూర్తిగా క్రియేట్ చేయలేకపోయారు పబ్లిక్ లో. ఎందుకు ఏరియన్స్ పెట్టుకున్నారు అనే దాన్ని జస్టిఫై చేయలేకపోయారు ఓటర్స్ కానీ, పబ్లిక్ కానీ, సమాజంలో కానీ. దానికి ఏంటి అంటే, జగన్ ని ఓడించాలి, జగన్ ఒక సైకో, జగన్ వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్తున్నారు. ఓకే, బాగానే ఉంది, తప్పులేదు. కానీ మనం వస్తే ఏం చేస్తాము, మనం ప్రజలకి ఎంతవరకు నమ్మకం కలిగించడం అనే దాంట్లో ప్రతిపక్షాలు విఫలం అయిన మాట వాస్తవం. తర్వాత ఎలక్షన్ స్టార్ట్ అయ్యే ముందు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఉంటాయి అనుకున్నారు. తర్వాత సడన్ గా బీజేపీ ఎంటర్ అయింది దాంట్లో. దానిలో ఆ బీజేపీ ఎంటర్ అయిన తర్వాత కొంత డ్యామేజ్ ఏరియన్స్ జరిగిన మాట వాస్తవం. అయితే ఎందుకు జరిగింది, నేను ఏదో బీజేపీకి యాంటీగా మాట్లాడడం అనే ఉద్దేశంతో నేను మాట్లాడట్లేదు. దానికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ కి బీజేపీ ఏం చేసింది. రెండు, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? కారణం, మనకి సెపరేట్ స్టేటస్ లేదు, పోలవరం లేదు, రైల్వే జోన్ లేదు, దుర్గావతిపట్నం పోర్ట్ లేదు, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ స్టేట్స్, డిస్ట్రిక్ట్స్ ఉత్తరాంధ్ర అండ్ రాయలసీమకి ఇవ్వలేదు, షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తులు మనకి రాలేదని నల్లబట్టలు వేసుకొని ఢిల్లీలోను, ఆంధ్రాలోను ధర్మ పోరాట దీక్షలు చేసి మోడీని పర్సనల్ గా అటాక్ చేసి, మోడీ టెర్రరిస్టు, మోడీ వల్ల ఉపయోగం లేదు, మోడీకి ఫ్యామిలీ లేదని మాట్లాడి ఈ రోజు ఏమి సాధించారని చెప్పి టీడీపీ ఏరియన్స్ లోకి వెళ్ళింది. దానికి ఆన్సర్ లో లేదు, పబ్లిక్ వీళ్ళు చెప్పలేకపోయారు. రెండు, జనసేన కూడా పాచిపోయిన లడ్లు ఇచ్చారు. ఇప్పుడు ఏ తిరుపతి లడ్డు ఇచ్చారని చెప్పి ఆయన మళ్ళీ బీజేపీతో ఏరియన్స్ పెట్టుకున్నాడు జనసేన. ఇది కూడా పబ్లిక్ లో ఒక విధమైనటువంటి డిస్సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేసింది మేడం. తర్వాత ఎలక్షన్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఈ వాలంటరీ సిస్టమ్ వల్ల మేలు జరిగిందా, కీడు జరిగిందా నెక్స్ట్ మనం మాట్లాడదాం. ఈ వాలంటరీ సిస్టమ్ వచ్చిన తర్వాత
ఈ గవర్నమెంట్ వెల్ఫేర్ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ అన్ని కూడా డైరెక్ట్ గా డోర్ డెలివరీ అనమాట. కానీ ఎప్పుడైతే వాలంటీర్స్ మీద అటాక్ చేయడం ప్రతిపక్షం మొదలు పెట్టారో అది చాలా డ్యామేజ్ చేసింది ప్రతిపక్షాన్ని. మోడీ చేసి అట్లా వదిలేశారో అట్లా కాదు, వాలంటీర్ సిస్టమ్ ఉండకూడదని కోర్టుకి వెళ్ళారు కొంతమంది శ్రేయోభిలాషులు అవనివ్వండి, పార్టీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన వాళ్ళు అవనివ్వండి. తర్వాత మీరు వాలంటీర్ వల్ల ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతోంది, వాళ్ళు చాలా అరాచకం చెప్పి ఒక పక్క చెప్తున్నారు, ఒక పక్క ఏమంటున్నారు మేము వస్తే వాలంటీర్ని ఉంచుతాము, వాళ్ళకి ఎంతకంటే జీతం పెంచుతాము అని చెప్తున్నారు. రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. ఇది చాలా పబ్లిక్ లో నెగిటివ్ వెళ్ళింది ఇది. తర్వాత వాలంటరీ సిస్టమ్ తర్వాత పబ్లిక్ కి దాని మీద ఒక నమ్మకం ఏర్పడింది వాలంటరీ సిస్టమ్ వల్ల. ఎందుకు 1వ తారీఖు ఫ్యాక్షన్ వస్తుంది, ఏ పని కావాలన్నా వాలంటరీ ద్వారా అయిపోతుంది. గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చింది. గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, కమ్యూనిటీ గురించి ఏదైనా పని కావాలన్నా, ఒక హౌస్ ట్యాక్స్ కావాలన్నా, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా మీకు విలేజ్ లో పని అయిపోతుంది. పూర్వం అట్లా కాదు. ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, ఆ రెవెన్యూ స్టాంప్ అంటించిన తర్వాత వాళ్ళు నాన్ జ్యుడిషియల్ స్టాంప్ వాళ్ళు వచ్చి వెరిఫికేషన్, ఇదంతా ఒక 10 days 5 days ప్రాసెస్. వీళ్ళందరూ ఆఫీసుకి తిరగాలి. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఆ పాజిటివ్ ఇమేజ్ ఉన్నది సిస్టమ్స్ రెండు ఉన్నాయి. ఒకటి వాలంటీర్ సిస్టమ్, రెండు సచివాలయ సిస్టమ్. వీటిని విమర్శించి ఒక సెల్ఫ్ గోల్ అయితే మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి చేసిన పని అని మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది మనకి. రెండు, జగన్ గారి క్యాంపెయినింగ్ కి ఈయన క్యాంపెయినింగ్ కి తేడా చూస్తే, ప్రతిపక్షాల క్యాంపెయినింగ్ కి పాజిటివ్ క్యాంపెయినింగ్ జగన్ బాగా చేయగలిగాడు. నేనున్నాను, నేను వచ్చాను, నేను ఈ నవరాత్రాలు చేశాను, మీ ఇంటింటా మంచి జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా చెయ్యలేదు. అది కూడా మేనిఫెస్టో పబ్లిక్ లో చూపిస్తాం. మీరు మళ్ళీ జగన్ కమిటీలు వస్తాయి, మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓట్ వేయండి అని పాజిటివ్ వేలో ఆయన వెళ్ళాడు. వీళ్ళు ఎందుకు ఎలియన్స్ పెట్టుకున్నామంటే జగన్ ఓడించడానికి. జగన్ వల్ల భ్రష్టు పెట్టిపోయింది రాష్ట్రం. ఓకే, బాగానే ఉంది చెప్పడం, అయితే నువ్వు వస్తే ఏం చేస్తావు అది చెప్పలేకపోతున్నారు. తర్వాత రెండు, ప్రతిపక్షమైన అధికారంలోకి రావాలంటే బేసిక్ గా ఈ పబ్లిక్ నీడ్స్ మీద, కమ్యూనిటీ నీడ్స్ మీద పోరాడాలి. ఏనాడు ఉద్యమం చేసి పాపాన్ని పోలేదు. ఎలక్షన్ ముందు ఏదేన్నారు జగన్ ఓడించడానికి. కాబట్టి ప్రతిపక్షానికి అంత క్రెడిబిలిటీ లేకుండా పోయింది మేడం. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం అబ్జర్వ్ చేయవలసింది, ఈ రోజు ఎందుకు ఇంత టఫ్ ఫైట్ జరుగుతోంది యాంటీ ఉన్నా సరే అంటే, జగన్ గారికి ఓటు వేయని సెక్షన్ ఒకటి, ఓటు వేసే సెక్షన్ ఒకటి ఉంది. మన అబ్జర్వేషన్ లో తేలింది. ఎంప్లాయీస్ కానీ, అన్ఎంప్లాయిడ్ యూత్, బిజినెస్ సెక్టార్ కానీ, ఫార్వర్డ్ కమ్యూనిటీ కానీ, తర్వాత మన బీసీలోనూ ఓటింగ్ కొంత తక్కువ ఉంది వైసీపీ. కాబట్టి ఆ ఓటింగ్ అంతా కూడా టీడీపీ, జనసేన ఎలియన్స్ పడిన వాస్తవం. అయితే ఇక్కడ జగన్ గారికి ఓటు వేసే సెక్షన్ ఏది, వెయ్యని సెక్షన్ ఏది అనేది చాలా క్లియర్ గా తెలుసు. ఓటు వేసే సెక్షన్ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వెల్ఫేర్ స్కీమ్స్ బెనిఫిషరీస్ నాకు ఓటు వేస్తారని బాగా తెలుసు. అయితే ఓటు ఏమిటి, రెడ్డి కమ్యూనిటీ వేస్తారు, చౌదరి కమ్యూనిటీ వేయరు, బ్రాహ్మణ్ వైశ్య ఓటింగ్ స్ప్లిట్ అయింది. కాబట్టి బీసీ ఓటింగ్ అంటే ఎప్పుడు కూడా బీసీ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ టీడీపీ. అయితే బీసీలో మనకు మేజర్ కమ్యూనిటీస్ 3 ఉన్నాయి. ఆంధ్ర అండ్ కోస్టల్ బెల్ట్ అంతా చూస్తే మీకు సెంట్రల్ డెల్టా కానీ, ఉభయ గోదావరి కానీ, నార్త్ కోస్టల్ బెల్ట్ చూస్తే యాదవ్, గౌడ అంటే ఈటిగా, గౌడ ఆర్ శెట్టిబడిజీ 3 ఒకటే. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఒక పేరుతో పిలుస్తారు దాన్ని. బట్ యాదవ్ కమ్యూనిటీ, కురుబా కమ్యూనిటీ, కురుబా అండ్ రాయలసీమ, ఈ 3 బీసీ కమ్యూనిటీలని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యాడు మేడం. అయితే కాపు ఓటింగు, మన బలిజా ఓటింగ్ కాపు ఓటింగ్ తో సమానం. అవి ఎప్పుడు కూడా ఒక ప్యారలల్ లైన్స్ లో ఎప్పుడు కూడా వన్ వే వెళ్ళట్లేదు. కాబట్టి బీసీ ఓటింగ్ ఎప్పుడైతే స్ప్లిట్ అయ్యిందో, ఉమెన్ ఓటింగ్, రూరల్ ఓటింగ్, పూర్ ఓటింగ్, ఫిమేల్ ఓటింగ్ ఎప్పుడైతే బాగా ఉందో, ఫిమేల్ ఓటింగ్ ఈ రోజు బెనిఫిషరీస్, పూర్ ఓటింగ్, ఫిమేల్ ఓటింగ్ ఈ ఎలక్షన్ డిసైడ్ చేయబోతున్నాయి. ఓకే, అర్బన్ లోకి వచ్చేటప్పుడు మీకు ఏమవుతుంది, అర్బన్ ఓటింగ్ ఒకటి, గవర్నమెంట్ ఎంప్లాయీస్, తర్వాత బిజినెస్ సెక్టార్, ఫార్వర్డ్ కమ్యూనిటీ, మేల్ ఓటింగ్ టీడీపీకి బాగుంది. బట్ ఉమెన్ ఓటింగ్ లోకి వచ్చేటప్పుడు మోర్ దాన్ 8% డిఫరెన్స్ కనబడుతోంది రెండు పార్టీలకి. 8% ఎక్సెస్ ఉంది. గత 10-20 సంవత్సరాల నుంచి మన ఎలక్షన్ సినారియో ఆల్ ఇండియాలో చూస్తే ఉమెన్ ఓటింగ్, బెనిఫిషరీ ఓటింగ్ ఎటు బాగుందో అటే విన్నింగ్ ఈక్వేషన్స్ కనబడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ అవనివ్వండి, తెలంగాణ అవనివ్వండి, మధ్యప్రదేశ్ అవనివ్వండి, రాజస్థాన్ అవనివ్వండి, ఎక్కడైనా సరే. తర్వాత ఈ ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో అండ్ జగన్ గారి మేనిఫెస్టో దగ్గర పెట్టి మనం కంపేర్ చేస్తూ మనం
పంపించి ఓటర్స్ దగ్గర ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. ఓకే. జరిగిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోలో 6 పాయింట్స్ ప్రోగ్రామ్ పెట్టారు. మీకంటా ఎక్కువ ఇస్తున్నారు కదా వైసీపీ కంటా, మీరు ఏ పార్టీకి ఓటేస్తారంటే మాక్సిమం పర్సెంటేజ్ మేము వైసీపీకి ఓటేస్తామని చెప్పారు మనకి. దానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ ఈ రోజు మిడిల్ మ్యాన్ కానీ ఈ దళారీలు కానీ ఎవరు లేరు, మాకు వచ్చే బెనిఫిట్స్ అన్ని మాకు డైరెక్ట్ గా వస్తున్నాయి. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ అవనివ్వండి, డోక్రా రుణమాఫీ అవనివ్వండి, లేకపోతే నిరుద్యోగ భృతి అవనివ్వండి, తర్వాత జాబ్స్ అవనివ్వండి, ఇవన్నీ ఏమీ చేయలేదు కదా రైతు రుణమాఫీ. వీను ఇప్పుడు చేస్తారని నమ్మకం మాకు ఎలా ఉందండి, ఎలా చేయగలరు? తర్వాత జగన్ ఉంటే నీకు శ్రీలంక సోమాలియా అయిపోతుంది, అప్పుల పాలు అయిపోతుంది అన్నారు. ఆయన మాత్రం ఎక్కడ ఇవ్వగలరు అనేది ప్రజల్లో అవేర్నెస్ ఉంది మేడం. ఓకే. ఓకే. మేనిఫెస్టో కంపారిజన్ చేసేటప్పటికల్లా జగన్ కి పడిన మార్కులు టీడీపీ ఏరియాస్ కి పడలేదు మేడం. తర్వాత రెండు ఈ మేనిఫెస్టో పెట్టినప్పుడు జగన్ మేనిఫెస్టో వల్లనో అప్పులు పాలవుతుంది అంటున్నారు. నువ్వేం చేస్తావు మరి, నువ్వెక్కడి నుంచి తెచ్చి పెడతావు డబ్బులు అని అడిగినప్పుడు సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు గారు జనరల్ గా చెప్తారు. సంపద ఎలా సృష్టిస్తావు, దానికి జస్టిఫికేషన్ ఉండదు కదా. తర్వాత ఈ ఎలక్షన్ లో చూసుకున్నప్పుడు రాజధాని ఇష్యూ గురించి మనం మాట్లాడుకోవాలి. రాజధాని మా సర్వేలో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారము ఏంటంటే రాజధాని ఇష్యూ అనేది ఇటు వైసీపీ కానీ అటు టీడీపీ కానీ ఓట్లు కుమ్మరించేది కాదు. జగన్ గారు నేను అక్కడికి వెళ్తాను 3 రాజధానులు అంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదో సింగపూర్ గూగుల్ లాగా కడతానని చెప్పి గ్రాఫిక్స్ చూపించి ఆయన చేయలేకపోయారు. ప్రజలు మినిమం నీడ్స్ చూసుకుంటున్నారు, వాళ్ళ అవసరాలు చూసుకుంటున్నారు, లా అండ్ ఆర్డర్ చూసుకుంటున్నారు, కన్వీనియన్స్ చూసుకుంటున్నారు తప్ప రాజధాని ఎక్కడ ఉంటే మాకేంటి సార్, ఒక రాజధాని అయితే ఉండాలి, ఎక్కడో చోట ఉంటుంది. అందులో 2 సంవత్సరాలు కరోనా టైంలో మమ్మల్ని ఆదుకున్నది జగను 2 years. అప్పుడు ఈ లీడర్స్ ఎక్కడికి వెళ్ళిపోయారని పబ్లిక్ అడుగుతున్నారు. 2 years లో కానీ హాస్పిటలైజ్ చేయడం కానీ, ఈ వాలంటీర్స్ పంపించి మెడికల్ క్యాంప్స్ పెట్టడం వల్ల, తర్వాత బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వచ్చేటప్పుడు రోడ్ల మీద కొంత ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లోను రోడ్స్ వల్ల కొంత డిసాటిస్ఫాక్షన్ వైసీపీ మీద ఉన్న మాట వాస్తవం. దానికి వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే ఇంకా టైం పడుతుంది సార్, ఒకటే ఛాన్స్, 5 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు ఏమో కరోనాతో పోయింది కదా. అయితే విలేజెస్ లో హెల్త్ క్లినిక్లు కానీ, సచివాలయాలు కానీ, ఆర్బీకేలు కానీ బాగానే వచ్చాయి కదా, ఇప్పుడు రైతు సమస్యలు బాగా సాల్వ్ అవుతున్నాయి మాకు. తర్వాత మాకు ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ కూడా వచ్చింది, అంచేత సాటిస్ఫైడ్ గానే ఉన్నాము అని చెప్పడం మాత్రం పబ్లిక్ లో చాలా క్లియర్ గా ఉంది. ఓకే సార్. ఇక్కడ మీకు అపోజిషన్ పార్టీస్ మీకు పబ్లిక్ లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అవ్వడం ఒకటి, తర్వాత మీకు టీడీపీ, జనసేన, బీజేపీ ఏరియన్స్ ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ మీద చేసిన దాడి ఒక నెగిటివ్ పాయింట్ అయింది మేడం. అయితే వాలంటరీ చంద్రబాబు నాయుడు చేయించలేదు, గవర్నమెంట్ రూల్ అని కొంతసేపు మనం అనుకుందాం. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అవనివ్వండి, పెద్ద పెద్ద ఈ మేధావి వర్గంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మేధావి వర్గం అందరూ కూడా వాలంటరీ వ్యవస్థ ఎలక్షన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నారు, బానే ఉంది. అదే ఒక ఎన్ఆర్ఐ వచ్చి ఓటర్ని కొనాలి, డబ్బులు పడేయాలి, వాళ్ళు ఎదవలు 2,05,000 కొనేద్దాం అన్నప్పుడు అది చాలా తప్పని ఈ యొక్క పెద్ద మేధావి వర్గం ఎందుకు ఖండించలేకపోయింది? అదొకటి చూడాలి. తర్వాత మీకు ఈ మన ఈ రీసెంట్ ఎలిగేషన్స్ ఏదైతే జగన్ మీద చేశారో అవి పబ్లిక్ లో పర్ఫెక్ట్ గా కాలేదు. లాస్ట్ ఇంకోటి 6 పాయింట్స్ ఏవైతే తీసుకొచ్చారో సూపర్ 6 అనేది తెలంగాణ, కర్ణాటక ఎలక్షన్ లో కాంగ్రెస్ తీసుకొచ్చినట్టు గ్రాస్ రూట్ లెవెల్లోకి ఈ 6 పాయింట్స్ పోలేదు. చెప్పడం బాగానే చెప్పారు, కొంతవరకు వెళ్ళింది, కానీ అది అనుకున్నంత గ్రాస్ రూట్ లెవెల్లో కాలేదు మేడం. తర్వాత మీకు ఇంకొకటి లాస్ట్ లో ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. మీరు ల్యాండ్ సెటిల్మెంట్ అసెంబ్లీలో పెట్టి ఏం చెప్తున్నారు, మీ పార్టీ తరఫున మంచిది, అది ఉండాలి, అది జగనే కాదు ఇంగ్లాండ్ లో చేశారు, ఆస్ట్రేలియాలో చేశారు, మనకు కావాలని ఒక పక్క చెప్తున్నారు, ఒక పక్క ఏమో ఇప్పుడు దాన్ని కాలుస్తున్నాము, దాన్ని ఇది చేస్తున్నాము అంటున్నారు. ఇంకొకటి అది ఒకటి ఆలోచించాలి, మన పబ్లిక్ ఏం డిసైడ్ చేస్తారు, ఏం మాట్లాడతారని చూడాలి. తర్వాత హౌసింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి జగన్ 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి సుమారు 15-20 లక్షల ఇల్లు కంప్లీట్ స్టేజ్ తీసుకొచ్చి ఒక టౌన్షిప్స్ లాగా తయారు చేయడం వల్ల ఈ రోజు ఒక ఇల్లు కావాలనుకున్న వాడికి ఇల్లు వచ్చిందన్న సాటిస్ఫాక్షన్ వచ్చింది. పూర్వం అట్లా కాదు కదా, మీకు ఏ పని కావాలన్నా జన్మభూమి కమిటీకి వెళ్ళాలి మేడం. పూర్వానికి ఇప్పటికి తేడా. లాస్ట్ ఇయర్ మేము సర్వే చేసాం 2014-19లో. అప్పుడు ప్రజల్లో ఫీడ్బ్యాక్ ఏంటి, సార్ మాకు ఏ పని కావాలన్నా జన్మభూమి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు పార్టీ వర్కర్స్, మాకు పనులు అవ్వట్లేదు అన్నారు. కానీ మీకు వెళ్ళక్కర్లేదు, మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఆటోమేటిక్ గా మీకు వస్తుంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, క్రీడ్, కమ్యూనిటీ, రిలీజియన్. మీకు
ఏది చూడకుండా మీకు ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు వస్తున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంది మేడం. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈయన ఎక్కువ డబ్బులు ఇస్తారని చెప్పడం ప్రజలు నమ్మించడానికి ప్రయత్నం చేశాడో అది అనుకున్నంత ఇదిగా ప్రజల్లోకి వెళ్ళకపోవడం అనేది వల్ల కొంత డ్యామేజ్ జరుగుతోంది. అయితే కాపుల్లో కూడా రెండు వర్గాలు ఉన్నాయి. 60-40 ఇయర్స్ తర్వాత ఉన్న కాపుల వర్గం కొంతవరకు వైసీపీకి సపోర్ట్ చేసింది మేడం. రెండు, కాపుల్లో కూడా బెనిఫిట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆసరా కానీ, తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, హౌసింగ్ కానీ, లేకపోతే మన అమ్మఒడి ఇట్లాంటి తీసుకున్న వాళ్ళ కమ్యూనిటీ ఉంది. వాళ్ళలో కొంత ఫేవరబుల్ గా వైసీపీకి ఉన్నారు. అయితే కాపు కమ్యూనిటీ ఓటింగ్ ఎప్పుడైతే 70-80% ట్రాన్స్ఫర్ అయితే మంచి బెనిఫిట్ వైసీపీకి టీడీపీ ఏరియాస్ ఉండేది, కానీ ఆ పర్సంటేజ్ జరగలేదు. దట్ ఈస్ లిమిటెడ్ టు 60-65% ఓన్లీ. తర్వాత ఈ ఏరియన్స్ ఎఫెక్ట్ అనేది మొత్తం త్రూ అవుట్ ది స్టేట్ లో ఓన్లీ 32 నియోజకవర్గాల్లోనే కనబడుతుంది మేడం మనకి. ఓకే. వెస్ట్, ఈస్ట్, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం ఒక 5 సీట్లు, కొన్ని సీట్స్ లో 32 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో మాత్రమే దాని ఇన్ఫ్లుయెన్స్ కనబడుతోంది. మొత్తం ట్రాన్స్ఫర్ కాలేదు మేడం. తర్వాత ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ముందు ఏమన్నారు, నేను ఒక్కడిని పోటీ చేస్తాను, నేను సీఎం అవడానికే వచ్చాను, నేను వాటి ఇచ్చే భిక్ష తీసుకుని సీట్లు పోటీ చేయనని చెప్పిన పెద్ద మనిషి మొత్తం గౌరవప్రదమైన సీట్లని తర్వాత అన్నారు. తర్వాత ఏమో జగన్ ఓడించడానికి అన్నారు. తర్వాత ఏమో బీజేపీ ఎలియన్స్ ఉంటే మనకి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. నేనే సీఎం అంటారు. ఒకసారి ఏమో మాకు గౌరవప్రదమైన సీట్లు అని చెప్పి 50 అన్నారు, 45 అన్నారు, 35 అన్నారు, 28 అన్నారు, 24, తర్వాత 21కి వచ్చారు. ఆ 21లో కూడా జనసేన పూర్తిగా పోటీ చేయలేదు. కొన్ని సీట్లలో టీడీపీ నుంచి ఎరువు తెచ్చుకొని పెట్టుకున్నారు. దానివల్ల ఓట్లు అనేవి కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ కాలేదు. తర్వాత ఎప్పుడైతే 2019 ఎలక్షన్ లో టీడీపీ 23 సీట్లకు పరిమితం అయిపోయిందో, ఆ ప్లేస్ ని ఆక్యుపై చేయడంలో నేనున్నాను, నేను సీఎం అవుతాను, నాకు ఓటు వేయండి అని అడగడంలో కానీ, పార్టీ క్యాడర్ ని డెవలప్ చేయడంలో కానీ, పార్టీ స్ట్రక్చర్ ని బిల్డప్ చేయడంలో కానీ జనసేన కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు జనసేన పోటీ చేసిన చోట కూడా జనసేన క్యాడర్ కంట కాపు అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పనిచేసినట్టు పార్టీ క్యాడర్ లేదు, బేసిక్ స్ట్రక్చర్ లేదు. దానివల్ల కూడా జనసేన కొన్ని చోట్ల ఇబ్బంది పడుతోంది. అయితే ఈ ఓటు ట్రాన్స్ఫర్ వల్ల బాగా బెనిఫిట్ పొందింది ఏదంటే జనసేన పార్టీ అని చెప్పొచ్చు మనం. సుమారు ఒక 9-10 సీట్లు జనసేనకి 21లో రావడానికి అవకాశం అయితే ఉంది. ఇండివిజువల్ గా పోటీ చేస్తే అన్ని సీట్లు వచ్చేవి కాదు. అయితే ఇద్దరు కాపులు పోటీ చేసే నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి, చౌదరి కాపు పోటీ చేసే నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి, రెండు డిఫరెంట్ క్యాస్ట్ పోటీ చేసే నియోజకవర్గాలు ఒకలా ఉన్నాయి. అక్కడ ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క విధంగా ఈ పోలింగ్ ప్యాటర్న్ కనబడుతుంది మనకి. ఇద్దరు కాపులు పోటీ తెలుగుదేశానికి జనసేన వైసీపీకి ఓటేస్తారని నమ్మకం, అక్కడ ఓటింగ్ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంటుంది మేడం. తర్వాత ఈ అలొకేషన్ ఆఫ్ సీట్స్, ఈ 31 సీట్స్ ఉన్నాయి, ఏది 21 ఏమో మన వైసీపీ జనసేన అండ్ 10 బీజేపీ సీట్స్. ఈ సీట్స్ అలొకేషన్ అనే దాంట్లో ఒక సైంటిఫిక్ మెథడ్ కానీ, గ్రౌండ్ రియాలిటీ బట్టి కానీ జరగలేదు. అది జరుగుంటే వేరుగా ఉండేది. ఏదో వాళ్ళు అడిగారు మేము ఇచ్చామని ఏదో కాంప్రమైజింగ్ మూడ్ లో వెళ్ళారు తప్ప, ఇప్పుడు బీజేపీకి ఇచ్చే 10 సీట్లలో మాక్సిమం 1 or 2 గంట రావు. ఓకే, అక్కడ ఒక 8 సీట్లు పోతాయి, ఇక్కడ ఒక 10-12 సీట్లు పోతాయి. 20-18-20 సీట్లు వైసీపీకి గిఫ్ట్ బ్యాక్ కింద అయిపోయింది ఇప్పుడు. తర్వాత ఈ రోజు ఎలక్షన్ డిసైడ్ చేసేది రాయలసీమ అండ్ ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్రలో కాపు కమ్యూనిటీ ఎఫెక్ట్ పెద్దగా ఉండదు, రాయలసీమలో కూడా పెద్దగా లేదు. అయితే రాయలసీమలో 52 సీట్లు ఇంతకు ముందు వచ్చిన సీట్లు 3 మాత్రమే వచ్చాయి టీడీపీ. ఈ రోజు మాక్సిమం ఒక 10-12 సీట్లు వచ్చినా 40 సీట్లకి అయితే అక్కడ తగ్గవు మేడం. ఎట్టి పరిస్థితిలో కూడా వైసీపీకి 40 సీట్స్ అవుట్ ఆఫ్ 52 రాయలసీమ రీజన్ లో వస్తాయి. ఉత్తరాంధ్ర రీజన్, ఐ మీన్ ఉత్తరాంధ్ర అంటే మీకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈ 34 సీట్లు ఉన్నాయి. ఇందులో మీకు ఈ విజయనగరం డిస్ట్రిక్ట్ లో 9 సీట్లకి 7-8 సీట్లు వైసీపీ ఈజీగా పట్టుకోవచ్చు, నో డౌట్ ఇన్ ఇట్. అలాగే మన ఐ మీన్ శ్రీకాకుళంలో 10 సీట్లకు వచ్చేటప్పటికి 5-5 కానీ 6-4 కానీ అవుతాయి. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లోకి వచ్చేటప్పటికి విశాఖపట్నంలో ఉన్న 2 ఎస్టీ సీట్లు, ఒక రిజర్వ్ సీటు 3 ప్లస్ మాడుగుల, చోడవరం అండ్ విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం సౌత్ 8 సీట్లు అక్కడ పోతున్నాయి 15కి. సో దీని వల్ల ఏమవుతుంది, ఉత్తరాంధ్రలో 18-19 సీట్స్ 34 సీట్స్ కి వైసీపీకి వస్తాయి. అక్కడ 19-48-59 అయిపోయాయి 2 రీజన్స్ లోనే. ఇంకా ఆర్టీ కావాల్సిన 30 సీట్స్. అయితే మీకు ప్రకాశంలో 50-50 ఛాన్స్ ఉంది మేడం, నెల్లూరు కూడా 50-50 ఉంది. సో 22కి 11 సీట్స్ వేసుకోండి, 70+11 81 అయిపోయాయి. ఇంకా 4 జిల్లాలు ఉన్నాయి, ఈస్ట్, వెస్ట్, కృష్ణా. అంచేత మీకు
గుంటూరు ఈస్ట్ వెస్ట్ కృష్ణాలో ఎక్కువ సీట్లు రావడానికి అయితే అవకాశం కనబడుతుంది మేడం ఈసారి టీడీపీ కంటే వైసీపీ. బట్ ఈస్ట్ వెస్ట్ లో కొంత డ్యామేజ్ అయింది. గుంటూరు ఈస్ట్ వెస్ట్ లో కూడా అందరూ అనుకున్నట్టు 8 సీట్లు 10 సీట్లు వైసీపీకి రావు. ఖచ్చితంగా 13-14 సీట్లు అయితే వస్తాయి. ఓవరాల్ గా అయితే 98 to 116 సీట్స్ రావడానికి అయితే అవకాశం ఉంది మేడం. అయితే 27 సీట్స్ ఈ కంటెస్ట్ లో ఉన్నాయి. ఆ 27 సీట్స్ పర్సెంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ 1.5 to 2%, 0.5% డిఫరెన్స్ లో ఉండడం వల్ల ఎటు వస్తుంది స్వింగ్ మనం చెప్పలేకపోతుంది. అయితే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ చూసుకున్నప్పుడు అయితే టీడీపీ 46.8 అండ్ 49.75% టీడీపీ వైసీపీకి వస్తున్నాయి. ఇక్కడ ఎలక్షన్ లోకి వచ్చేటప్పుడు లాస్ట్ టైం 50% మీద 0.25% మాత్రమే వైసీపీకి తగ్గుతోంది. తర్వాత ఇంకొకటి మనం ఆలోచించవలసింది ఏంటంటే ఇక్కడ ఉమెన్ ఓటింగ్, పూర్ ఓటింగ్, రూరల్ ఓటింగ్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీ ఓటింగ్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ వైసీపీ. అండ్ అర్బన్ ఓటింగ్, మేల్ ఓటింగ్, ఎడ్యుకేటెడ్ ఓటింగ్, తర్వాత మన బిజినెస్ సెక్టార్ ఓటింగ్, ఫార్వర్డ్ కమ్యూనిటీ ఓటింగ్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ వైసీపీ, సారీ టీడీపీ. అయితే ఇక్కడ స్ప్లిట్ అవడం అనేది ఇట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ వైసీపీ. అయితే టీడీపీకి 98 అయితే తగ్గవు. ఇట్ మే గో అప్ టు 116 ఆర్ 0.5% డిఫరెన్స్ వస్తే 125 దాకా కూడా రావడానికి అవకాశం ఉంది. మినిమం అయితే 98, లోయర్ బౌండ్ 98, అప్పర్ బౌండ్ 116 అంటే యావరేజ్ 107 సీట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో వైసీపీ విల్ గోయింగ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్. తర్వాత మీకు ఎలక్షన్ సినారియో వచ్చేటప్పటికి లాస్ట్ 4 days లో పోల్ మేనేజ్మెంట్ చేయడంలో వైసీపీ చాలా ముందుంది టీడీపీ ఏరియన్స్ తో కంపేర్ చేస్తే. జనసేనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పోటీ చేసిన చోటల్లా కూడా వాళ్ళ సొంత క్యాడర్ కంట అటు టీడీపీ క్యాడర్ మీద ఆయన యొక్క సింపథైజర్స్ మీద అతని యొక్క ఫాలోవర్స్ మీద ఆధారపడింది తప్ప బేసిక్ స్ట్రక్చర్ బూత్ ఇన్ఛార్జ్ కానీ, ఒక విలేజ్ లో వర్కర్స్ కానీ, పంచాయతీ లెవెల్లో పార్టీ ఇన్ఛార్జ్ కానీ, మండల స్థాయి లీడర్స్ కానీ లేకపోవడం ఒక డిసడ్వాంటేజ్. సో మూర్తి గారు ఇప్పుడు మీరు చేసిన సర్వేలో ఒక కంక్లూడింగ్ పాయింట్ లో ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లాగా మల్టిపుల్ చాయిస్ లో కూడా ఇచ్చారు. అందులో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఏ పార్టీకి మీ సపోర్ట్ ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కదా, ఒకసారి దాని గురించి కూడా సార్. రైట్ మేడం. అయితే ఒక్క విషయం చెప్పే ముందు వైసీపీకి ఈ విన్నింగ్ రావడానికి కారణం ఏమిటి, గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అన్న కారణం కూడా మనం మాట్లాడాలి. పార్టీ క్యాడర్ పని చేయకపోయినా ఇక్కడ ఏ వాలంటరీ సిస్టమ్ అయితే ఉందో, కొత్తగా ఉద్యోగాలు వచ్చినటువంటి 2 లక్షల మెంబర్స్, 2 లక్షల పోస్టులు ఇచ్చాడు ఆయన గవర్నమెంట్ లో. బట్ చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ పోస్టులు ఇచ్చింది గవర్నమెంట్ లో, పర్మనెంట్ జాబ్స్ ఇచ్చింది జగన్. కానీ వైసీపీ చెప్పుకోవడంలో విఫలం అయింది మేడం, అందులో మాత్రం అనుమానం లేదు. 2, ఎవరైతే బెనిఫిట్స్ పొందారో వాళ్ళే కార్యకర్తలుగా పనిచేశారు. సో పనిచేసింది వాలంటరీ సిస్టమ్, బెనిఫిషరీస్ వీడు పార్టీ కార్యకర్తలుగా పనిచేయడం మాత్రం జరిగింది. దానివల్ల ఈ రిజల్ట్ ఆయనకు వస్తుంది. తర్వాత మీరు అడిగిన దానికి ఎవరు ముఖ్యమంత్రి అంటే మనకి జగన్ గారికి 45% ఫేవరబుల్ గా ఉంది మేడం. 34% ఏమో చంద్రబాబు నాయుడు గారికి, 8% ఏమో పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అది స్టేట్ యావరేజ్, ప్రతి నియోజకవర్గం అలా ఉండదు. అయితే మనకి అదర్స్ కి 3%, కాన్సే 10% ఉంది మేడం. సో ఆ అడ్వాంటేజ్ చూస్తే ఇటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనుకున్న 42% అవుతుంది. సో 43% అంటే 3% ఎక్స్ట్రా ఉంది జగన్ గారికి. సో అందువల్ల జగన్ కి అడ్వాంటేజ్ చీఫ్ మినిస్టర్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. తర్వాత మీకు బెస్ట్ పార్టీ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మన క్వశ్చన్ తీసుకున్నప్పుడు మనకు వచ్చింది ఏంటంటే వైసీపీ 47, టీడీపీ, జనసేన, బీజేపీ ఏరియాస్ 41 ఉంది. సో డిఫరెన్స్ అక్కడ 6% కనబడుతుంది క్లియర్ గా. తర్వాత మీరు ఎవరు మేనిఫెస్టో నమ్ముతారు అన్నప్పుడు జగన్ మేనిఫెస్టో నమ్ముతామని చెప్పిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. తర్వాత వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది అని అడిగితే మీకు వెరీ గుడ్ అని చెప్పిన వాళ్ళు జగన్ గారి గురించి 15%, గుడ్ అని చెప్పిన వాళ్ళు 30%, యావరేజ్ అని చెప్పిన వాళ్ళు 12% ఉన్నారు, బ్యాడ్ అని చెప్పిన వాళ్ళు 34 ఉన్నారు, కాన్స్టెంట్ 9% ఉన్నారు. సో వెరీ గుడ్, సాటిస్ఫైడ్, తర్వాత గుడ్ అన్నది కలిపినప్పుడు అయితే మనకి 52% వరకు వెళ్ళిపోతుంది. 50% వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఒపీనియన్ ఆన్ ది వాలంటరీ సిస్టమ్ అని అడిగినప్పుడు మనకి వాలంటరీ సిస్టమ్ కావాలన్న వాళ్ళు 40% ఉన్నారు, వెరీ గుడ్ అని చెప్పిన వాళ్ళు, సాటిస్ఫైడ్ 32, 22 అంటే 62%. ఈ యావరేజ్ లో 12% వేసుకున్న 52% అంటే మోర్ దాన్ 50% వాలంటరీ సిస్టమ్ కావాలని కోరుకుంటున్నారు, కాన్సెప్ట్ 10% ఉన్నారు. వద్దన్న వాళ్ళు 28% మాత్రమే ఉన్నారు వాలంటరీ సిస్టమ్ గురించి. సో వాలంటరీ సిస్టమ్ మీద నువ్వు అటాక్ చేయడం వల్ల ప్రతిపక్షం అది ఇట్ ఈస్ హ్యూజ్ డ్యామేజ్ ఫర్ టీడీపీ అండ్ బీజేపీ ఏరియన్, జనసేన ఏరియన్స్.
తర్వాత క్యాప్టెన్ ఇష్యూకి వచ్చేటప్పటికి సపోర్టింగ్ కి 3 క్యాప్టెన్స్ 33% ఉన్నారు మనకి. తర్వాత అమరావతి క్యాపిటల్ అనేది వాళ్ళు 23% ఉన్నారు. క్యాపిటల్ ఎక్కడ ఉన్నారు ఈజ్ నాట్ అన్ ఇష్యూ ఇన్ ది ఎలక్షన్ 32% ఉన్నారు. సో క్యాపిటల్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ 32%, సపోర్టింగ్ క్యాపిటల్ 33, సింగిల్ క్యాపిటల్ 33%, సపోర్టింగ్ 3 క్యాపిటల్స్ 23% ఉన్నారు మేడం. సో ఇవన్నీ చూస్తే క్యాపిటల్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ ఇన్ దిస్ ఎలక్షన్. సార్ ఇప్పుడు పార్లమెంట్ కు సంబంధించి కూడా 25 పార్లమెంట్ స్థానాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? లెక్కలు ఎలా ఉన్నాయి మేడం? బీజేపీ 2 చోట్ల మనకి 6 చోట్ల పోటీ చేసింది. అందులో నర్సాపురం సీట్ అనేది బీజేపీ కన్ఫర్మ్ గా వస్తుంది మేడం, నో డౌట్. అనకాపల్లి శ్రీనివాస్ గారు పోటీ చేసిన చోట మన అసెంబ్లీ సీట్స్ కొంత వైసీపీ టీడీపీ లీడ్ లో ఉన్న అక్కడ కీ కంటెస్ట్ జరుగుతోంది, కొంత క్రాస్ ఓటింగ్ జరిగింది అక్కడ అనకాపల్లి. సో ఓన్లీ 1 సీట్ గ్యారంటీగా బీజేపీకి వచ్చేది నర్సాపురం. అనకాపల్లి కీ కంటెస్ట్ లో ఉంది. ఈ రెండిట్లో 1 కానీ 2 కానీ రావచ్చు బీజేపీకి ఎంపీ సీట్స్. మిగిలింది కూడా సీట్ వచ్చే పరిస్థితి లేదు. అట్లాగే ఎంపీ సీట్స్ వచ్చేటప్పుడు బీజేపీ ఒక కైకలూరు ఒకటి కన్ఫర్మ్ గా కనబడుతుంది 10 సీట్లలో. రెండో సీటు విజయవాడ వెస్ట్ లో కీ కంటెస్ట్ జరిగింది, అది చెప్పలేకపోతున్నాం మనం. జనసేన పోటీ చేసిన 2 సీట్లు కాకినాడ అండ్ మచిలీపట్నం. మచిలీపట్నంలో క్లియర్ గా కూడా జనసేనకే ఎడ్జ్ ఉంది మేడం. ఈ 6+2 8 సీట్లలో 2 సీట్లు మాత్రమే బీజేపీకి జనసేనకి వచ్చే సీట్లు. బట్ కాకినాడ వచ్చేటప్పటికి కాకినాడలో చాలా కీ కంటెస్ట్ జరిగింది. తర్వాత అక్కడ క్రాస్ ఓటింగ్ జరిగింది. చలమశెట్టి సునీల్ వైసీపీకి ఎడ్జ్ కనబడుతుంది మేడం. తర్వాత మీకు టీడీపీకి వచ్చేది అనకాపల్లి, బాపట్ల, తర్వాత మీకు గుంటూరు, మేడం మీకు చెప్తాను చూడండి. శ్రీకాకుళం ఒకటి, విశాఖపట్నం కీ కంటెస్ట్ జరుగుతుంది. ఏమవుతుందో మనం చెప్పలేం. బట్ హెచ్ ఫర్ టీడీపీ అని వచ్చింది. అది ఓన్లీ ఎస్కోట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ మెజారిటీ ఎంత వస్తే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అది. మీకు శ్రీకాకుళం, విశాఖపట్నం, అమలాపురం, గుంటూరు, బాపట్ల, ఒంగోలు, మొత్తం ఈ 5 సీట్లు 6 సీట్లలో మాత్రం ఖచ్చితంగా టీడీపీకి వస్తుంది, జనసేనకి ఒకటి వస్తుంది, బీజేపీకి ఒకటి వస్తుంది. 8 సీట్లు వస్తాయి. 1 సీట్ మాత్రం టైట్ కంటెస్ట్ లో ఉంది మేడం. 16 నుంచి 17 సీట్లు గ్యారంటీగా వైసీపీకి వస్తాయి. 8 నుంచి 9 సీట్లు టీడీపీ ఏరియన్స్కి వస్తాయి మేడం. అయితే విశాఖపట్నంలో ఎస్కాట్ రిజల్ట్ ఏమన్నా మార్పు కనుక జరిగితే 18 సీట్లు ఖచ్చితంగా వైసీపీకి వస్తాయి. మిగిలిన 7 సీట్స్ మాత్రమే ఏరియన్స్కి వస్తాయి. కడప ఎలా ఉందండి? కడపలో ఒక ప్రొద్దుటూరు తప్ప మిగిలినవన్నీ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి అసెంబ్లీలు. ఖచ్చితంగా అక్కడ కొంత మెజారిటీ తగ్గుతుంది. బట్ అవినాష్ గారు ఎంపీ కాబోతున్నారు. ఎస్ మూర్తి గారు, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. June 4th ఎగ్జాక్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రోజు కంప్లీట్ గా రిజల్ట్స్ అనేవి కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.